బ్రహ్మానందం నవ్వుల మహారాజు సీనియర్ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం ఇటీవలే 69వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొడుకు గౌతమ్ రాజ్తో నటించిన బ్రహ్మానందం ప్రమోషన్ సోషల్ మీడియా మీమస్తో కలిసి సరదాగా ఈవెంట్ నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో మీమస్తో కలిసి బ్రహ్మానందం పలు విషయాలు పంచుకున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాగా బ్రహ్మానందం మాట్లాడుతూ లెక్చరర్గా పనిచేసే తాను 40 సంవత్సరాల క్రితం భార్య 3 సంవత్సరాల గౌతమ్ 9 నెలల సిద్ధార్థ్తో కలిసి సినిమా అవకాశాల కోసం ఏమీ తెలియని చెన్నై ప్రాంతానికి వెళ్లి సినిమాలో నటిస్తూ కష్టపడి పైకి వచ్చానని తనకు తానే స్ఫూర్తిని తెలిపారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆశ దృక్పథం ఉండాలని, నెగిటివ్ ఆలోచనలు అపనమ్మకంతో ఉండకూడదని వారు తెలియజేశారు. ఎప్పుడు తామే గొప్పని భుజకీర్తిని తలకెక్కించుకొని ఎవరు ఉండకూడదని, మనం గొప్పని మనం తెలుసుకోకూడదు, ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి, అదే నిజమైన గుర్తింపు అన్నారు. ఇక తాను చాలా అదృష్టవంతుడిని అని, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ పేషెంట్కు తన చిత్రాలను చూపిస్తూ పేషెంట్ను సంతోషపరిచాడని, తన మూలాన ఒక పేషెంట్ ఆరోగ్యంగా ఉండటం దేవుడిచ్చిన మహాభాగ్యంగా భావిస్తానని తెలిపారు. జీవితంలో పేదరికం వేరని, దరిద్రం వేరని, ఈ రెండిటికి మధ్య తేడాని వివరిస్తూ చక్కగా వివరించారు. ఉదయం లేవగానే తినటానికి తిండి లేనప్పుడు తిండిని ఎలా సంపాదించాలో పేదరికం నేర్పుతోంది. అలాగే డబ్బులు ఎలా సంపాదించాలి, గౌరవం ఎలా పొందాలి, ప్రతిదీ పేదరికంలో నుంచి నేర్చుకుంటాం. కానీ మనల్ని మనం నిందించుకున్నప్పుడు, చేతగాని తనంతో మాట్లాడినప్పుడు అది దరిద్రం అంటూ పేర్కొంటారు. పేదరికంలో పుట్టినందుకు తన జీవితమే నిదర్శనమని అన్నారు. ఏ రోజు కూడా పేదరికంలో పుట్టినందుకు బాధపడలేదని, దేవుడు కాళ్ళు చేతులు తెలివి అన్నీ ఇచ్చాడని దాన్ని వాడుకొని పైకి ఎదిగి గౌరవం పొందాలని అనుకున్నారని తెలియజేశారు. అంతేకాని బాధపడుతూ కూర్చోవద్దంటూ డబ్బుకు గౌరవం ఇవ్వు, ఆ డబ్బు గౌరవం ఇస్తుంది అని స్ఫూర్తినిచ్చారు. లేచిపోతాయి. ఓకే, ఇక తాను సినిమాలో నటించడం తగ్గించానని, అందరూ మళ్ళీ నటించమని అడుగుతున్నారని, అందుకే ఈ మధ్య 4 సినిమాలకు సంతకాలు చేశానని తెలిపారు. ఇక చిరంజీవి అద్భుతమైన కామెడీని పండించగల నటుడని, ఎంతో మంది హీరోలు ఉన్న చిరంజీవి కామెడీ చాలా బాగుంటుందని, తమిద్దరి మధ్య కామెడీ కాంబినేషన్ ఉండబోతుందని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో తనను మీమస్ గాడ్గా చేశారని, ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మీమస్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. త్వరలో మీ అందరికీ సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నానని చెప్తూ ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశించారని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను రివీల్ చేశారు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నిన్నగాక మొన్న ఎంటర్ అయ్యాను. మరి ఈ నేపథ్యంలో మీమస్ అడిగిన తన సినిమాల్లోని ఫేమస్ డైలాగులను బ్రహ్మానందం చేసి అలరించారు. చివరిగా బ్రహ్మానందం సినిమాలో తాను తాత పాత్ర పోషించానని, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని, తప్పకుండా చూడాలని బ్రహ్మానందం తెలిపారు.